హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు, రీసెంట్గా ఇలాగా రీసర్వ్ యాప్ వేశారండి, మమ్మల్ని మధ్యలో ఉన్నారు, ఏం చేయాలి, ఏంటి మా పొజిషన్ ఏంటి అనేది చాలా కాల్స్ వచ్చినాయి. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మనకి ఎప్పుడైనా సరే మనకంటూ ఒక చట్టం సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఒకటి ఆపితే దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ చేసి చేస్తుంది. పాత సిస్టాన్ని యాక్టివేట్ చేయడానికి కొత్త సిస్టమ్ క్లోజ్ చేశారనుకోవాలి. ఇంతకుముందు ఎల్పీ నెంబర్లు ఉండేవి, ఇప్పుడు సర్వే నెంబర్ల మీద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఈ సేవల్లో కూడా పాస్బుక్లు సర్వే నెంబర్ మీద యాక్టివేట్ అయ్యిందని చెప్పేసి కొద్దిగా నేను మొన్న కూడా విన్నాను. సో ఇప్పుడు పాస్బుక్లు పెట్టాలన్నా అవి పెట్టాలన్నా ఎల్పీ నెంబర్లను సర్వే నెంబర్ల మీద కూడా తీసుకుంటుంది. అలాగే రీసర్వే అవ్వకుండా మధ్యలో ఉన్న వాటిని ఎప్పుడులాగానే మన పాత సిస్టమ్ ద్వారా, అంటే మన సర్వే నెంబరు, సబ్ డివిజను ఎలా ఉండేదో సేమ్ పాత వెబ్ల్యాండ్ ద్వారానే రన్ అవుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంతకుముందు ఏదైతే మనం పాతదానికి అలవాటు అయిపోయి ఉన్నామో అదే కంటిన్యూ అవుతుంది. కొత్తది మాత్రం కొన్నాళ్ళు యాక్టివేట్ అయ్యింది. సో దాన్ని గవర్నమెంట్ ఎప్పుడైతే రీసర్వే ఛానల్స్ క్లోజ్ చేసేసింది, అలాగే భూ హక్కు చట్టం క్యాన్సిల్ చేసింది. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు మనం గత 40 సంవత్సరాల నుంచి, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఏదైతే మనం సర్వే నెంబర్ మీద రన్నింగ్ అవుతున్నామో అలాగే ఈ భూ హక్కు మన వెబ్ల్యాండ్ ఎలా అయితే ఒకే 15 సంవత్సరాల మట్టి అది రన్నింగ్ అవుతుందో సో అలాగే మన సిస్టమ్ కూడా అలాగే రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఏంటంటే అప్పుడులాగానే సర్వే అప్లికేషన్ పెడతారు, భూమిని చూసుకుని సర్వే సబ్డివిజన్ చేసేస్తారు. లేదా పలానా వేరే వాళ్ళ పేరు ఉంటే కనుక చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని మీకు మీ ఎవరైతే ఉందో మీ ల్యాండ్ మీకు వెబ్ ల్యాండ్లో అప్లోడ్ చేస్తారు. సేమ్ ఇలాగ అప్లికేషన్ పెట్టడం, మ్యూటేషన్ పెట్టడం ఇవన్నీ కామన్. ఎటువంటి ఇబ్బంది లేదు. సో పాత సిస్టమ్ ఎలా ఉందో అలాగే అందరూ అలవాటై దాని ప్రకారమే అందరూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు. సో ఈ రీసర్వే అయిన ఊర్ల సంగతి ఏంటండి అన్నారు. దానికి ఇప్పుడు వరకు అయిన ఊర్ల సంగతి ఏంటనేది గవర్నమెంట్ కొత్తగా విధి విధానాలు ఏమీ రిలీజ్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు ఉన్న వాటిని ఆపింది. అయిపోయిన వాటిని ఏం చేయాలనేది త్వరలోనే కొంత న్యూస్ ద్వారా గవర్నమెంట్ బయటికి తీసుకొస్తుంది. అప్పుడు తప్పకుండా అది కూడా అందరికి ఉపయోగపడేటట్టే ఉన్నది వెసులుబాటు ప్రకారమే మనకు చట్టం తీసుకొస్తుంది. కాబట్టి ఎవరో భూమి గురించి అయిపోయినాయి, ఈ సర్వే అయిపోయినాయి, ఈ రీసర్వే అవ్వలేదు ఏంటి అనే ఇలాంటివి లేకుండానే మనకి గవర్నమెంట్ దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి.